లక్ష్మమ్మ అనే ఈ మాతృమూర్తి తప్పిపోయిన తన కన్న కొడుకు కోసం వారాల తరబడి తిరగలేని చోటు లేదు, అడగని మనిషి లేడు. శ్రీ పుణ్యలింగేశ్వరుని దయతో ఎట్టకేలకు అమ్మా నాన్న అనాథ ఆశ్రమానికి విచ్చేసింది. 20 రోజుల క్రితం పూర్తిగా మతిస్థిమితం కోల్పోయి రోడ్లపై నగ్నంగా తిరుగుతున్న గణేష్ అనే ఈ అభాగ్యుడిని గుర్తించి సంరక్షించింది యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లోని అమ్మా నాన్న అనాథ ఆశ్రమం. ఇక లేడేమో అనుకున్న కన్న కొడుకును ఒక్కసారిగా చూసి కన్నీటి పర్యంతమైంది. ఆకలిగా ఉందని చెప్పగా ఆశ్రమ వ్యవస్థాపకులు శ్రీమతి శ్రీ గట్టు శ్రావణీ శంకర్ గారు ఆప్యాయంగా భోజనం పెట్టారు. నేను రాయపల్లికి వెళ్ళి వచ్చిన నాయన, రాయపల్లికి వెళ్ళి అంతా 15 రోజుల నుంచి తిరుగుతున్నా. తిరిగితే ఈ హాస్టల్లో నాకు దొరికిండు నా కొడుకు. అక్కడ అది సడుపుల కాడ అన్నారు, హాస్టల్ కొయ్యిరాపో అమ్మ అని అంటే ఇక్కడ వచ్చేసిన నాయన. వస్తే నా కొడుకు నా కళ్ళల్లో పడ్డాడు. నేను వచ్చేసిన, నా కొడుకు నా కళ్ళల్లో పడి నేను తీసుకెళ్తున్నా. బిడ్డ క్షేమాన్ని చూసి కృతజ్ఞతతో ఆశ్రమ ప్రాంగణంలో కొలువైన శ్రీ పుణ్యలింగేశ్వర స్వామిని దర్శించుకుని స్వామికి అభిషేకం చేసి కొడుకుతో కలిసి సంతోషంగా వెళ్ళింది లక్ష్మమ్మ.